హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు మనం ఎంతో ఈజీగా, టేస్టీగా అండ్ స్పైసీగా ఉండే బిటర్ గార్డ్ ఫ్రై, అదేనండి కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. కాకరకాయ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఈ ఫ్రై నేను చెప్పిన విధంగా చేస్తే అస్సలు చేదు ఉండదండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అందరూ ఇష్టంగా తింటారండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను 2 పెద్ద కాకరకాయలు తీసుకుంటున్నానండి. ఇది ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. ఫస్ట్ ఈ కాకరకాయలని పీలర్తో మొత్తం తొక్కలు మొత్తం తీసేసుకొని, తొక్కు తీసుకున్న కాకరకాయలని బాగా ఫైన్గా, అదేనండి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని, కొంచెం కళ్ళుప్పు వేసుకొని, అదేనండి రాక్ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటినీ బాగా గట్టిగా పిసుక్కోవాలండి. బాగా గట్టిగా కలిపి పిండితే, ఇలా ఒక 4 to 5 minutes కలిపిన తర్వాత ఈ ముక్కలన్నీ పిండితే దాంట్లోంచి కాకరకాయ రసం అంతా వచ్చేస్తుందండి. ఇలా ఈ కాకరకాయ రసం పిండడం వల్ల దీంట్లో ఉన్న చేదు మొత్తం పోతుందండి. ఇలా చేదుగా ఉంటే చిన్నపిల్లలు తినరు కదండి. సో చేదు మొత్తం పోవాలంటే ఇలా పిండితే చేదు మొత్తం పోతుంది. ఇలా పిండుకొని నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఎవరైనా తినగలిగేలా ఉంటుందండి ఈ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పెట్టుకున్న రసం మొత్తం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. 2 to 3 స్పూన్స్ లేదంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని ఆయిల్ వేసుకొని, దాంట్లో మనం రసం పిండి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకోవాలి. వాటిని వేసుకొని ఒక 1 minute అలా కలిపి, ఒక 1 minute అలా లో ఫ్లేమ్లో ఉండనివ్వాలండి. అలా ఉంచిన తర్వాత ఒక 2 minutes వేగిన తర్వాత కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ సరిపోతుందండి. ఒక టీ స్పూన్ పసుపు. ఉప్పు అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఈ ముక్కల్ని ముందు పిండి పెట్టుకున్నాం కదా ఉప్పులో. ఓన్లీ పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పసుపు వేసుకొని కలుపుకొని ఒక 4 to 5 minutes బాగా లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ కొంచెమే వేసాం కదండి, ఆయిల్ ఎక్కువ హెల్త్కి మంచిది కాదు కదండి. సో అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ ఒక 70 to 80% ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ ఒక 2 to 3 ఆనియన్స్ సరిపోతాయండి. ఇవి కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ని కాకరకాయ ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో వేసేసి ఒక బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ఆనియన్స్ ముక్కలు ముందే వేసేస్తే మొత్తం మాడిపోతాయండి, ఆనియన్స్ మాడిపోతాయి, కాకరకాయలు ఫ్రై అవ్వండి. అందుకని కాకరకాయలు ఒక 70 to 80% ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 4 to 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ కానీ కాకరకాయలు ఫ్రై కానీ అడుగంటకుండా బాగా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్ కాకరకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని, ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని రసం పిండి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు అంత ఎక్కువగా పట్టదండి, కొంచెం వేసుకొని సాల్ట్ మీ టేస్ట్ చూసి కొంచెం వేసుకోండి, మళ్ళీ ఎక్కువైతే తినలేము. లాస్ట్లో సరిపోకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సాల్ట్. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలాగే కారం కూడా వేసుకోవాలండి. కారం నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ కారం తింటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోవచ్చండి. సో ఒక 1 to 2 టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes
అలాగే లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 1 to 2 మినిట్స్ ఫ్రై అయితే కారం కూడా లైట్గా వేగుతుందండి. ఎక్కువసేపు ఉంచకూడదు, లేదంటే కారం మాడిపోయి కర్రీ అంతా ఫ్రై అంతా టేస్ట్ మారిపోతుందండి. ఇలా కారం వేసుకొని కలుపుకొని ఒక 1 to 2 మినిట్స్ ఉన్న తర్వాత టేస్ట్ చూసి ఇన్ కేస్ మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. మీకు అంతా కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి